ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. పద్దు భలే టైమింగ్ ఇచ్చావే. చెప్తా వాడి పని. ఆర్ యు ఓకే? ఏ పకోడి ఏంటిది? ఏం చేస్తున్నావు? ఏం లేదు మేడం, పద్దు గారు ఇలా పడిపోతుంటే నేను ఇలా పట్టేసుకున్నాను మేడం. షట్ అప్. నేనంతా చూస్తూనే ఉన్నాను. పద్దు ఇటు రావడం నువ్వు గమనించే కావాలనే దీన్ని పట్టుకున్నావు. ఈ చకోడి వాంటెడ్ గా స్కెచ్ చేసుకుని వచ్చినట్టుంది. ఏం జరిగింది? అయ్యో ఏం లేదు భయ్యా, ఇలా పడిపోతుంటే ఇలా పట్టుకున్నాను, అంతే కదా రాజు? నాకు తెలీదు. అయినా అసలు నువ్వు మనిషివేనా? ఆడపిల్లలతో ఇలా అసభ్యంగా ప్రవర్తించడానికి నీకు ఎంత ధైర్యం? నీలాంటి కామ పిశాచిని ఊరికే వదలకూడదు. అందరూ చూశారు కదా, ఆడపిల్లల మీద అఘాయిత్యం చేసే ఇలాంటి వాణ్ణి మనం ఏం చేయాలి? ఇతని మీద నిర్భయ కేసు ఫైల్ చేపించి జైల్లో రాళ్లు కొట్టించి ఊచలు లెక్క పెట్టించాలి. అవును కార్మికులారా, ఇలాంటప్పుడే మనం అంతా ఏకం కావాలి. నువ్వేం లీడర్వి, అయినా దీనికి ఎందుకు వీళ్ళంతా ఏకమవ్వాలి? ఇప్పుడేంటి, పద్దు గారు పడిపోతే నేను పట్టుకోలేదు, పడేయాలనే పట్టుకున్నాను అంటున్నారు, అంతే కదా? అవును. ఓకే, యాక్సెప్టెడ్. పద్దు గారు, మ్యాగీ గారు చెప్పిన దాంట్లో ఒక్క పాయింట్ కూడా తప్పేం లేదు. నేను మిమ్మల్ని పడేయడానికే పట్టుకున్నాను. వాస్తవానికి ఈ కాన్సెప్ట్ మేడం గారి కంటికి కామంగా కనిపించింది, కానీ నాది ప్యూర్ లవ్ అండి. మిమ్మల్ని లవ్ చేస్తున్నాను, అది ఎలా ప్రపోజ్ చేయాలా అని ఆలోచిస్తుంటే లక్కీగా మీరు ఇలా వచ్చేశారు, నేను ఇలా పట్టుకున్నాను, అంతేనండి. నా ఈ ప్రయత్నంలో ఉన్నది ప్రేమ ఉద్దేశమే గాని వేరే ఏ ఉద్దేశమూ లేదు. విషయం ఎలాగూ ఓపెన్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు చెప్తున్నాను. పద్దు గారు, నా ప్రేమను మీరు యాక్సెప్ట్ చేస్తే నేనెంతో అదృష్టవంతుని అనుకుంటాను.